ఆదిమ సంఘములో కొంతమంది బిడ్డలు సువార్త ప్రకటించినందుకు చెరసాల్లోకి వెళ్ళిపోయారంట. సాక్ష్యం చెప్పినందుకే చంపబడితే ఆడబిడ్డలు చంటి బిడ్డలు వీధులు పాలయ్యారంట. ఇలా చెరలోకి వెళ్ళిపోయిన వారిని, జైల్లోకి వెళ్ళిపోయిన బెయిల్ రప్పించడాకైతేనే, కేసులు కొట్టించడాకైతేనే, వాళ్ళ జీవితాన్ని పునరుద్ధరించడాకైనా కొంతమంది సంఘస్థులంట తమ తోటి సంఘస్థుడు జైలు పాలయ్యాడని, చెరలోకి వెళ్ళాడని వాడిని సేఫ్గా ఉంచడానికి, కాపాడడానికి, బయటికి తేవడానికి ఎన్ని ఉత్తినే మాటలు అయ్యే పనులు కాదు కదా, తమ ఆస్తులు అమ్మేశారంట. తన భార్యో, తన భర్తో, తన బిడ్డలో, తమ అన్నో, తమ నాన్ననో వెళ్తేనే ఆస్తులు అమ్మరు కదా. మనిషినే కోల్పోయిన ఆస్తుని కూడా కోల్పోతే రేపు పొద్దున మా పరిస్థితి అలాగా, ఇదన్నా సెక్యూరిటీగా సూరిటీగా ఉండని అని ఆలోచిస్తారు కదా. కానీ సంఘములో కొంతమంది సహోదరులు జైలుకి వెళ్ళారని ఈ